మనం అనేక సందర్భాల్లో ఈ రూల్స్ అన్నిటి గురించి కౌలన్ షాక్దర్ ఏం చెప్పారు బుక్లో, లేదంటే కనుక ఏపీ అసెంబ్లీకి సంబంధించి శాలరీస్ అండ్ పెన్షన్స్ అలాగే అనర్హత వీటి గురించి అప్పుడే రూల్స్ ఉన్నాయి అనేది మాట్లాడుకున్నాం. 10% ఆఫ్ ది టోటల్ స్ట్రెంగ్త్ అది 18, దాన్ని దృష్టిలో పెట్టుకొని గత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చాలా పెద్ద వాయిస్తో, నేను గనక ఒక 5గురిని లాగేశానంటే 23లో 18 కిందకి పడిపోతే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటాన్ని మనం ఈ అంశం సర్ఫేస్ అయిన దగ్గర నుంచి గత 1 year నుంచి మనమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించారు. మరి ఆయన నోటితో ఆయన స్వయంగా అన్న మాటలు ఆయన మర్చిపోయాడో, లేకపోతే కన్వీనియంట్గా మర్చిపోయినట్టు మరి ఆయన అలా వదిలేశారో, లేదంటే కనుక అప్పుడు ఆ రకంగా మాట్లాడాను రూల్స్ ఉన్నా కానీ రూల్ ప్రకారం 18కి బిలో ఉన్నా కానీ ఒకటే ప్రతిపక్షం మేమే కాబట్టి ఉన్నది, మిగిలిన 3 పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నాయి కాబట్టి ఇవ్వటంలో తప్పు లేదు. అదేమంటే ఢిల్లీ అసెంబ్లీలో ఇచ్చారు, బట్ అది కూడా అప్ టు ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది స్పీకరు. ఆ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించే ఎందుకు కన్సిడర్ చేయరు అని చెప్పేసి ఈరోజు హైకోర్టుకి మెట్లెక్కితే రెండోసారి ఇప్పుడు హైకోర్టు వీళ్ళందరికీ కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లుగా చూసాము. సరే, గతంలో హైకోర్టు ఏం చేసిందనేది తెలియదు, కానీ ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి సార్. మనం చూస్తే ఈ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ పక్ష సమావేశం ఒకటి పెట్టుకున్నప్పుడు ఆయన ఈ అంశాలు లేవనెత్తుతూ హైకోర్టు ఇచ్చిన నోటీసులకి ఇప్పటివరకు స్పీకర్ స్పందించలేదు అన్నాడు. కానీ అప్పుడు కూడా మనం అనుకున్నాం స్పందించకపోవడం ఏంటి, ఆయన ఆల్రెడీ లాంగ్ టైం బ్యాకే రూలింగ్ ఇచ్చారు కదా, ఇవ్వనని చెప్పేసి ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే హైకోర్టుకి సమాధానం చెప్పలేదా అనేది ఆయన ఉద్దేశమేమో. దీని తర్వాత ఏదో చర్చకు వచ్చి ఉంటుంది సార్, ఎప్పుడో ఫిబ్రవరిలోనే రూలింగ్ వచ్చేసిందని చెప్పేసి. మరి ఈయనకి మర్చిపోయాడో లేకపోతే అది పట్టించుకోలేదో, నాకు హైకోర్టు నుంచి కదా రావాల్సింది, స్పీకర్ ఎవరు నాగివ్వడానికి రూలింగ్ అని చెప్పేసి ఏమన్నా ఆ భావంతో ఉన్నాడేమో తెలియదు. మిగతా వాళ్ళందరూ ఏమైనా సజెస్ట్ చేశారేమో, లేదంటే ఇక అది అయిపోయిందే, ల్యాప్స్ అయిపోయినట్టే, ఒకసారి రూలింగ్ అంటే రూలింగ్ అయిపోయినట్టే అని అంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి హైకోర్టు మెట్లు ఎక్కారని అనుకోవాలా? సో అగైన్ సేమ్ ఏదైతే సుప్రీంకోర్టు మీ కాంగ్రెస్ పార్టీకి 2014-19లో అబ్జర్వ్ చేసింది లోక్సభలో, అదే అబ్జర్వేషన్ ఇక్కడ హైకోర్టు కూడా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా, మన వీక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్గా ఈ 10% రూలింగ్ ఏదైతే ఉందో, మరి హౌస్లో ఉన్న కోరంకి సమానంగా 10% మంది సభ్యులు ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అన్నది మరి పార్లమెంటులో మొట్టమొదటి స్పీకర్గా ఉన్న మాల్వంకర్ గారు 1956లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తెచ్చిన నియమం, సంప్రదాయం. ఆ తర్వాత అనేక దఫాలుగా మరి జనతాదళ గవర్నమెంట్లో కానివ్వండి, ఆ జనతాదళ హయాంలో కూడా వాళ్ళ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా అనేక దఫాలుగా ఈ 10% సభ్యుల హాజరీ అన్నది, బలం అన్నది డివేట్ అవుతూ వచ్చింది అనేక సందర్భాల్లో. కానీ ఇంత పెద్దగా ఎప్పుడు రచ్చ అవలా, ఏదో సర్దుకుపోయేవాళ్ళు లేకపోతే దాంతో ఎలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, కానీ పెద్దగా ఇంత పెద్ద రచ్చగా అవలేదు. కోర్టులకు వెళ్ళడం దీని మీద అనేది ఇదే ప్రప్రథమం ఈ అంశం మీద. కానీ ఏంటంటే అస్పష్టమైన ఇది దీంట్లో మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా స్పష్టంగా 10% ఖచ్చితంగా హౌస్లో బలం ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా ఎక్కడా కూడా లేదు. అందువల్లే ఈ డిస్ప్యూట్కి, వివాదానికి కొనసాగుతూ ఉంది. వివాదం తరచుగా కొనసాగుతూ ఉంది. అట్లాగే కోర్టు కూడా, హైకోర్టుకు వెళ్ళడం కూడా అసలు ఈ పిటిషన్స్ స్వీకరించడానికి కూడా కారణం అదే. యాక్చువల్గా అది రాజ్యాంగంలో కనుక క్లారిటీ ఉంటే కనుక అసలు కోర్టులు దీంట్లో జోక్యం చేసుకో, అసలు దాని విచారణకు కూడా తీసుకునే అవకాశం ఉండదు అనేది నా ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో గతంలో కూడా ఆయన వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత అది స్పీకర్ యొక్క విచక్షణ అధికారాల మీద ఆధారపడి ఉంటుంది, ఎల్ఓపి ఇవ్వటం లేదనేది కూడా ఆ మెసేజెస్ వచ్చినాయి బయటికి.
ఆ కేసు ఇంకా ఇందాక వారు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆ కేసు ఏమైందో తెలియదని, ఆ కేసు ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. నిన్న మళ్ళీ రెండోసారి వేసిన పిటిషన్ కి పాత కేసుని దీన్ని యాడ్ చేసి విచారణ చేయాలి అని చెప్పేసి కూడా హైకోర్టు వారు నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ చర్చలో ప్రధానంగా ఈయన ఎందుకు ఈ మంకు పట్టు పడుతున్నాడో, ఆయన నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన విజ్ఞతకే తెలియాలి. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుసు. మరి ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీకి నేను కొంతమంది లాక్కుంటే ఆయనకి ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండదు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది కూడా తెలుసు ఆయనకి. అంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు కూడా ఇవాళ ఏంటంటే ఈ ఈ కోర్టులో ఇది తనకు ఫేవర్ గా వస్తుంది. ఎందుకంటే చట్ట పద్ధతి అనేది ఈ అంశానికి లేదు. 10% అనేది చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ లేదు అనే పాయింట్ మీదే ఈయన పదే పదే కోర్టు తలుపులు తడుతున్నాడు అని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే దీన్ని ఒక ఇష్యూగా చేసి తనకేదో అన్యాయం జరిగిపోయిందని, ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తనకు గౌరవించలేదని చెప్పేసి ప్రజల్లోకి సానుభూతి కోసం కూడా వెళ్ళే అవకాశంగా దీన్ని వాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమవుతా ఉంది. నిజానికి ఏంటంటే ఆయన నిజంగా ఆయనకు దమ్ముంటే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయదలిస్తే ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చేయొచ్చు. అట్లాగే ఒక ఎమ్మెల్యేగా 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్న సమయం చాలా వాడుకోవచ్చు చక్కగా. కానీ అది చేయటంలో ఆయన ఎంతసేపటికి ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొక ప్రస్తావించారు ఏంటంటే జీతాల భత్యాల విషయాలు కూడా ప్రస్తావనలోకి వస్తున్నాయి. ఇక్కడ జీతభత్యాల అంశం వేరు, దానికి సంబంధించిన పార్లమెంటేరియన్ జీతభత్యాల చట్టం వేరు, ఇది 10% యొక్క నియమ యొక్క సంప్రదాయం వేరు. ఈ రెండు వేరు అంశాలు. ఇప్పుడు ఈ జీతభత్యాల కోసం పోరాటం కాదది. యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చుకొని ఈ రాజకీయ అంశంగా ప్రజల్లోకి దీన్ని ఒక రచ్చ చేయాలన్న ఒక ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారికి కనపడుతుంది తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన మాట్లాడాలి, ఇది నేను కోల్పోతున్నాను ఆ హోదాని, దానివల్ల ఏదో ప్రజలకు నష్టం జరుగుతుందనే కాన్సెప్ట్ అయితే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కేవలం దీన్ని పొలిటిసైజ్ చేయటం అనేది జరుగుతుంది. రేపు హైకోర్టులో కూడా జరిగేదేం లేదండి. ఇది అస్పష్టమైన అంశం ఇది. హైకోర్టు కూడా అసెంబ్లీ అనేక చోట్ల దేశంలో అనేక అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్ లో కూడా పలు దఫాలుగా ఏంటంటే స్పీకర్ యొక్క విచక్షణాధికారాలకు వదిలేశారు. స్పీకర్ ఇష్టం, ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు, అపోజిషన్ లీడర్ గా మాట్లాడే అవకాశం ఇస్తాడు, అపోజిషన్ లీడర్ హోదా ఇవ్వచ్చు కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ కేసులో ఏంటి, అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ కట్ గా 2 దఫాలుగా గత ఫిబ్రవరిలో కానివ్వండి, మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో కూడా చాలా క్లియర్ కట్ గా గంట సేపు మాట్లాడి ఆయన అవకాశం లేదు అని చాలా ఉదాహరణలు ఇచ్చారు. ఆయన ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కానివ్వండి, ఉపేంద్ర గారు పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా ఉన్న సంఘటనలు కానివ్వండి, అనేకమైన ఉదాహరణలు ఇచ్చుకుంటూ ఆయనకి ఇచ్చే అవకాశం లేదు, నేను రూల్స్ గా ఎగనెస్ట్ గా వెళ్ళలేను అని ఆయన క్లియర్ కట్ గా స్పష్టం చేసేసారు. అయిపోయింది. స్పీకర్ యొక్క విచక్షణాధికారం అనేది ఆయన ఇష్టం లేదు స్పీకర్ కి ఇవ్వడానికి. కాబట్టి ఇప్పుడు ఈయన మళ్ళీ కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా అదే అంశం వస్తుంది. ఆయన ప్రత్యేక కొత్తగా ఏం రాదు. కాకపోతే ఇప్పుడు అమరావతి అవార్డు వేస్తారా వీళ్ళ మీద? 60 రోజుల అటెండెన్స్ అంశం ఒకటి ఉంది. 60 రోజుల అటెండెన్స్ రాకపోతే వీళ్ళని మొత్తాన్ని ఇన్వాలిడిటీ చేసేసి మళ్ళీ రద్దయిపోతే ఈ స్థానాలన్నీ కూడా మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఏమైనా ఉందా అనేది మన ముందున్న మిగిలిన ప్రశ్న తప్పించి ఇక్కడ ఎల్ఓపిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాదు, ప్రభుత్వం ఇవ్వదు. అట్లాగే హైకోర్టు కూడా ఆయనకు ఫేవర్ గా ఇవ్వబోదు. ఇక ఈయన ముందున్న ఆప్షన్ ఒకటే, శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించుకొని మళ్ళీ ఎన్నికలకి ప్రజల ముందుకెళ్ళి అప్పుడు ఓట్లు అడుక్కోవటం, మళ్ళీ గెలవటం, లేకపోతే ఈ ప్రభుత్వానికి పరిపాలన ఒక రిఫరెండంగా ఈ అంశాన్ని దాన్ని క్లబ్ చేసి మర్జీ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళటం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముందున్న ఆప్షన్. ఇదంటే నా అబ్జర్వేషన్ సురేష్ గారు. ఓకే సార్, కరెక్టే. మరి అప్పుడు మళ్ళీ గెలిచాడు అనుకుందాము ఆయన కానీ, లేకపోతే ఆయన పార్టీ వాళ్ళు కానీ, మరి అప్పుడైనా వెళ్ళాలిగా అసెంబ్లీకి. అప్పుడు చూద్దాం సార్, అప్పుడు వెళ్తాము. ఇప్పుడు సామెత చెప్పినట్టు కోడలు అత్తనే అలిగి అన్నం తింటే మానేసింది. కానీ లోపల ఏమైనా తినాలి అన్నం తినాలి, కోడికూర వండారు తినాలని ఆశ ఉంది. కానీ వెళ్ళడానికి ఏమన్నా మొహమాటం అంటం వస్తా ఉంది. అదే ధోరణి కనపడతా ఉంది. నెమ్మదిగా ఆయన ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాడు. వెళ్తే పోద్దేమో అని మనసులో ఉంది. కానీ ఇప్పుడు దాకా చేసిన పట్టు గాని, మంకు పట్టు గాని ఇదంతా కూడా ప్రజల ముందు నేను అబాస్పాలు అవుతానని ఆయన కొద్దిగా షై ఫీల్ అవుతున్నట్టుగా అర్థమవుతోంది. రేపైనా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ పరీక్షలు ఎదుర్కొని మళ్ళీ వెళ్తాడేమో సార్.
ఓకే. ఇప్పటికైతే ఆయన మనసు అయితే మారేటట్టు కనపడతల్లా ఈ సెషన్స్ వరకు. లేదు, కొంత మీరు అన్నట్టు సడలించారు అనుకుంటా. అందు గురించే నేనేం మిమ్మల్ని వెళ్ళొద్దని ఆపలేదు కదా, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఏమన్నా పెద్దిరెడ్డి అన్న నువ్వు కాస్త వీళ్ళందరినీ పిల్లగాళ్ళందరినీ పట్టుకొని తీసుకుపో అని ఆయన అంటే, నో నో నేను తీసుకుపోను, నాకు వేరే పనులు అని చెప్పేసి ఆయన అంటూ ఇదంతా పెద్ద కామెడీగా తయారైంది. ఇది అసెంబ్లీయా లేకపోతే అసలు ఎమ్మెల్యేలా ఏం అర్థం కాదు.